మీకు తెలుసా ఎవరికైనా ఆన్సర్? పోనీ అట్లీస్ట్ తెలుసుకుందాం అనుకుంటారా? తెలుసుకుందాం అనుకుంటారా? సైలెంట్ కూర్చున్నా నేను చెప్పబోయి గట్టిగా తెలుసుకుందాం అనుకుంటారా? సూపర్. తెలుసుకోండి, సింపుల్ లాజిక్ సార్, మీ అందరికీ తెలుసు. కాకపోతే అదే మర్చిపోయినా నమ్మి ఉంటారు. ఒక గ్రేట్ సీక్రెట్ ఈరోజు రివీల్ చేస్తున్నా. మీకు ట్రస్టింగ్ ఉన్నంత మాత్రాన మీ జీవితంలో మీ సక్సెస్ గురించి, మీ లైఫ్ గురించి హంగ్రీగా ఉన్నంత మాత్రాన మీ అందరికీ ఇన్సైట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే అది ఒక ఛాన్స్ ఉంటే బాగుంటుంది నా జీవితంలో, నా లైఫ్లో. అవునా కదా? ఉండలేదు మీకు? అదే ఒక్క ఛాన్స్ ఉంటే బాగుంటుంది నా లైఫ్లో నన్ను ప్రూవ్ చేసుకోనికే. ఉండేదా లేకుండా? ఒక్క ఛాన్స్ ఉంటే కదా లైఫ్లో నా పక్కింటి నా ఫాదర్కి ప్రతి ఒక్కరు చూపిస్తా నా టాలెంట్ ఏందో అని. సో ఆ ఛాన్స్ ఏంటి అంటే ఇన్ని డేస్ వెయిట్ చేస్తున్నాను కదా. లెట్ మీ ఇంట్రొడ్యూస్ దట్ వన్ ఆపర్చునిటీ టు యూ, దట్ ఈస్ స్నిగ్ధా గారు. హ్యావ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ స్నిగ్ధా యాజ్ మై డైరెక్టర్. సార్ గట్టి ఒక్కసారి మన ఆపర్చునిటీకి క్లాస్ ప్రోగ్రామ్. మీరు అందరూ ఇంటెన్షన్గా తెలుసు దట్ ఏదో 22 years కదా చిన్న స్టోరీ ఎత్తుండ్రు అండ్ నేను ఏదో బొమ్మలు చూసేసి స్నిగ్ధా కంపెనీ ఆపర్చునిటీ దీనికి క్లాస్ కొట్టమంటుందని ఒక్క 25 minutes మీరు నాకు టైం ఇస్తే ఈ కంపెనీలో మన బయట సక్సెస్ఫుల్ కావాల్సిన చెప్తాను. సి మనందరికీ తెలిసింది రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పి, అవునా కదా? సో రియల్ ఎస్టేట్ కంపెనీలో మ్యాక్సిమం బయట ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, లేదంటే ఫ్లాట్స్ ఉంటాయి, లేదంటే విల్లాస్ ఉంటాయి. కానీ మనం ఒక బల్క్ ప్రోడక్ట్ ఒక వస్తున్నాం. మన దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి అండ్ ఓపెన్ ప్లాట్స్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయి కూడా మనం సక్సెస్ఫుల్ కావాలంటే లాక్నెస్ మన దగ్గరనే ఉంది, డ్రాబ్యాక్ మన దగ్గరనే ఉంది. అండ్ ఇందులో ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి 25 సంవత్సరాల కంపెనీని రన్ చేస్తున్నారు మిస్టర్ జితేందర్ రెడ్డి గారు. అది హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిమ్. 30 years ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ మనందరం 4 ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 30 years ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ స్నిగ్ధా స్టార్టెడ్ ఇన్ 1995లో బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ద్వారా స్నిగ్ధా భువనగిరి దగ్గర స్టార్ట్ అయింది. అండ్ మన దగ్గర భువనగిరి దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, దాదాద్రి దగ్గర కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ ముంబై హైవే సదాశివపేట కంట్రోల్ హోటల్ దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ గట్కేసర్ పోచారం దగ్గర అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ కంప్లీట్గా 21.5 acres లైక్ మన ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తాం. వెస్ట్ సైడ్ మొత్తంలో వన్ ఆఫ్ ది టాప్ అండ్ బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉంది. సో ఇంత బెటర్ ఆపర్చునిటీ అన్ని కంపెనీస్లో ఉంటుంది కదా. ఇది మరి ఇక్కడ ఏంటి అంతకన్నా స్పెషల్ అంటే సార్, మన దగ్గర నుంచి ప్లాట్ ఇవ్వడమే కాకుండా అసోసియేట్కి కస్టమర్కి ప్లాట్ ఇవ్వడం కాకుండా ఆ ప్లాట్ అమ్మడం వల్ల ఒక ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఇదంతా మాకు తెలుసు అనుకుంటే అది ఎలా సేల్ చేయాలని 100% గైడెన్స్ అండ్ ట్రైనింగ్ స్నిగ్ధా నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ ట్రైనింగ్ ఏంటి అనేది జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దట్ మీరు అందరూ తెలిసిన టాపికే, మార్కెట్ అంతా చాలా టఫ్ ఉంది, అవునా కదా? మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి, అది 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. ఇప్పటివరకు మీ జీవితంలో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ ఉంటే ఒక ఏజెంట్ ఉండే, లేదంటే 10 కస్టమర్లు ఉంటే ఒక్క ఏజెంట్ ఉండేవాడు, అవునా కదా? కానీ ఇప్పుడు 10 కస్టమర్లు ఉంటే 100 మంది ఏజెంట్ ఉంటారు. ఈవెన్ ఇక్కడ మనం మీటింగ్ అంటే తీసుకుంటే కూడా 300 మంది గ్యాదర్ అయ్యామంటే ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంది ఈరోజు, అవునా కదా? ఇంత కాంపిటీషన్లో ఇంత పీపుల్ లైక్ ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, మనం సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం. సీ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్. డే బై డే ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది, డే బై డే ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది. సో దీనికోసం ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో మీకు ఒక బేసిక్ ట్రైనింగ్ అనేది అవసరం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కరు వస్తాము ఏం తెలియకుండా చూస్తాము, ప్లాట్ అరే ఓకే ఇది అమ్మాలి, అమ్మితే ఇది డబ్బులు వస్తాయి, ఇది తప్ప ఎవరికి కూడా ఏం క్లారిటీ లేదు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. ఇంకెవరికి క్లారిటీ ఉందా? అలా ప్లాట్ అమ్మడానికి అతనికి ఏం చెప్పాలి, అతను ఎక్కడ ఫైటింగ్ చేయాలి, ఈ బేసిక్ డీటెయిల్స్ అతను ఐడియా ఉన్నాయా? మనం ఏం పట్టించుకోము, వస్తాము ప్లాట్ అసోసియేట్గా జాయిన్ అవుతాము, ఇంకొక 4 పట్టుకొస్తాము, 4 పట్టుకొచ్చి అదే జాయిన్ అవ్వు, ఈ డ్యూటీ ఏంటి ప్లాట్ అమ్మాలి అంతే. ఇంకా చెప్తాం అతనికి ఏం చెప్పాము. సో నువ్వు ప్లాట్ అమ్ము అని చెప్తాము, ప్లాట్ ఎంత ఎన్ని గంటలు ఉంది, ఎక్కడ ఉంది, ఏముందని మనకే తెలియదు. మనం ఇంకో 4 తీసుకొచ్చేస్తాం. ఏమైతే తెలుసా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ రిలేటివ్స్ని ఎక్కడ స్వయం ప్లేస్లో కొన్ని ఓపెన్ ప్లాట్స్ కరెక్టే అయిపోరు. సో వాళ్ళు ఏం చేస్తారు, డిస్ట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతారు. సో దీనికోసం ప్రతి ఒక్క పర్సన్కి బేసిక్గా ట్రైనింగ్ అనేది అవసరం సార్. సింపుల్గా ఆలోచించండి. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సిచ్యువేషన్ ఎట్లా మీకు ఒక స్టోరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి చిన్నప్పుడు ఇది కూడా ఒక స్టోరీ ఉండేది. ఏంటంటే ఒక క్యాప్స్ అమ్మే అతను ఉంటుండేది, రైట్? ఐడియా ఒక క్యాప్స్ అమ్మే అతను
ఊరు తిరిగి టోపీలు అమ్ముతుంటాయి. టోపీలు అమ్ముకుంటూ ఊరు తిరిగి అమ్ముతుంటే ఒక రోజు ఏంటంటే ఫుల్ నీరసం పడిపోయి రెస్ట్ తీసుకున్నాం, చెట్టు కింద కూర్చుంటుంది. సరే నిద్ర వస్తుంది కానీ పడుకుందామని చెప్పి టోపీలు అన్ని ప్యాక్ చేసి ఆ చెట్టు కింద పెట్టేసి పడుకుంటాడు. ఈ స్టోరీ మీ అందరూ తెలుసు కదా. పడుకున్న తర్వాత నెక్స్ట్ ఏమైతుంది, మంకీస్ ఏవైతే ట్రీ మీద ఉంటాయో, చెట్టు మీద ఏవైతే కోతులు ఉంటాయో ఆ టోపీలన్నీ పట్టుకొని చెట్టు మీద వెళ్ళిపోతుంది. ఈ స్టోరీ అందరూ తెలుసు కదా. తర్వాత అతను ఏం చేస్తాడంటే ఒక్క టోపీ మాత్రం అతని దగ్గర ఉంది, టోపీ తీసి ఇట్లా అంటారు. సో కోతులు కూడా సేమ్ ఇట్లా అంటారు. అండ్ ఇంకో టోపీ తీసి ఇట్లా అంటారు, కోతులు కూడా ఇట్లా అంటారు. అండ్ టోపీ కింద తీసి ఉంటారు. సో కోతులు ఏం చేస్తాయి, టోపీ కింద తీసుకొస్తే ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు తెలుసు సెకండ్ హాఫ్ అయిపోయింది. 50 సంవత్సరాల తర్వాత రియాలిటీగా ఆలోచించండి. 50 years తర్వాత వాళ్ళ మనుమడు ఎవరైతే ఉన్నారో సేమ్ ప్రొఫెషన్లో ఉంటాడు, సేమ్ టోపీలు అమ్ముతూ ఉంటాడు. సో ఏం చేస్తారు, టోపీలు అమ్ముకుంటే కూడా సేమ్ ఇట్లా నీరాల్సి వస్తుంది, చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఈసారి మళ్ళీ కోతులు టోపీ తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఈసారి మనం ఏం చేస్తాడంటే సేమ్ వాళ్ళ తాత గుర్తుకొస్తాడు. ఏం చేస్తాడంటే టోపీని ఇట్లా అంటాడు, మంకీస్ కూడా ఇట్లా అంటాడు, వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా అంటే అది కూడా ఇట్లా అంటాడు. అండ్ వాళ్ళకి లాజిక్ అర్థమైంది కాబట్టి టోపీ కింద వేస్తారు. కానీ ఈసారి కోతుల కింద వేయవు. మనోడు అడుగుతాడు కానీ ఈసారి